ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి పర్యటనలో వదిలిపెట్టాం. వదిలిపెట్టాం అంటారు కానీ జనాలలో నాటక పోటీలు ప్రారంభం. చాలా సంతోషం. సామాజిక సేవతో పాటు సాంస్కృతిక సేవ, కళాసేవ కూడా కదా. రాజీ డాక్టర్ రాజీ సంగతి ఏంటమ్మా? ఎప్పుడు నీ పేషెంట్ గురించి అడుగుతా, నా గురించి అడవా? నేను లేదు, ఇంకా కోపం వచ్చినప్పుడల్లా రాత్రిగా పట్టుకుంటా. లేదు పాపలా లేదు, పట్టింటికి పెట్టడానికి అడిగి నన్ను వస్తున్నట్టు నేను మళ్ళీ మాట్లాడతాను. ఇస్తున్నావా నాకు? థ్యాంక్ యూ. చెప్పండి. మన పక్కింటి పంపించు. ఏమిటి నాతో మాట్లాడాలమ్మా? పక్కన మాట్లాడలే. అయ్యో ఇప్పుడు ఎలాగే మరి మండికి లాగా వాయిదా చేశాడు. నిలబడికి వాయిదా లాగా కొలుచుకున్నాడు కాదు. ఆవిడ ఇవాళ పైకి పోతే వాటి లోపలికి పోవడం భారం. అవును, పక్కన బాగా పడితే నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? నేనేం చేయాలండి? నన్ను కట్టుబడేస్తున్నావు. పండుగ డ్రైవర్ చెప్పేసుకున్నప్పుడు నువ్వేం చేశా? నేను తీసుకున్నాను. ఆవిడ పాల్గొన్నప్పుడు నేను పాల్గొన్నాను. ఆవిడ మన అబ్బాయికి సంబంధం చూసినప్పుడు నేను మన అబ్బాయికి సంబంధం చూశాను. ఇప్పుడు ఆవిడ బావిలో పడితే నువ్వేం చేయాలి? నేను బావిలో ఎక్కడికి? బావిలో పడ్డానండి. బావిలేదుగా ఇంట్లో 2-3 రోజులు ఒక పెద్ద బావి మీకు అంత శ్రమ లేదు. ఇలా రండి. ఏం చెప్పు? రమ్మంటుండే మనకు పెళ్ళి 30 ఏళ్ళు దాటిపోయింది కదా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి ప్రేమగా పిలిచారా? ఎప్పుడు చావు చావు ఉంటున్నా, చావుని పడుతుంటారు. ఇది నోటి పట్ట అవును పెళ్ళాన్ని నువ్వు సస్తే పీడా పోతుంది, బుద్ధి గట్టిది నేను కట్టుకున్నా అని ఎంత కోపంగా చెడితే ఆవిడ మాంగళ్యం అంత గట్టిగా ఉంటుంది. అంటే నేను సుమంగలిగా పోతానన్నా? అంతేనా? లేదా నేను పోయాక ఇంకా పెళ్లి చేసుకుని చూడాలనుకుంటున్నారా? ఎంత మాట నీ మీద వచ్చేసి చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నాకంటే ముందే పోతే నేను పిచ్చోడు అయిపోతాను. పిచ్చోడు అంటే నీకు పడదు కదా. మరి ఆవిడ బావిలో పడ్డప్పుడు నువ్వు సంతోషించాలి కానీ బాధపడుతున్నానండి. బాధేంటండి? ఆ పండితులు కనిపించినప్పుడల్లా నీకు అర్థం కాదు, మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేస్తారు? ముద్దు కిందకి 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేయడా ఏంటి? మీరేం మాట్లాడండి బాబు అంటూ ఆ పంకజు ఆ లాయర్ ఎంత డామేజ్ గా మాట్లాడతారో తెలుసా? ఏదో ఇప్పుడు మన అబ్బాయికి కుదరగా మంచి సంబంధం కుదిరింది. మన త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నాం. వాడి పెళ్లి చూడకుండా కానీ ఆవిడ గారు పైకి అతగాడు దేనికి పోతారని నా బాధ. మా అబ్బాయి పెళ్లి అయ్యేంత వరకు ఆత్మహత్య ప్రయత్నాలు పోస్ట్ పోన్ చేయమని బయటికి లాగి పక్కన చెవులో చెప్పొస్తాను. అంటే ఈ వంకతో వెళ్ళి ఆ పంకజాన్ని పోతా అనుకుంటున్నారా? చెప్పి అన్ని విషయాలు ఇట్టే కనిపెట్టేస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక సమాలక్ష అంటున్నారు, మనమేం పట్టించుకోకూడదు. మీకేమండి మగాళ్ళు? మీకేమండి మగాళ్ళు? ఒకసారి మీకేమండి మగాళ్ళు అంటున్నాను. మీరు ఏదైనా పట్టుకోగలరు కానీ మేము ఆడవాళ్ళు. అందరూ తల్లి ఊళ్ళో అర్థమైన ప్రతి గంట నా కొడుకు పట్టుకొని వీడే మగాడండి బాబు, వీడి మగాడండి బాబు అంటుంటే తల్లిగా నా మనసు ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు? మగాళ్ళ పరిస్థితి మేము ఆటల్లో ఓడిపోతే వీడే మగాడు అంటారు, పరీక్షల్లో ఫెయిల్ అయితే వీడే మగాడు అంటారు, పెళ్లి ఉండడం కాస్త ఆలస్యం అయితే వీడు మగాడేనా అంటారు. ఇక పెళ్లి పిల్లలు లేట్ అయినారనుకో వీడు మగాడే కాదు అని ఫిక్స్ అయిపోతారు. ఇది గొప్పదిగా మా మగాళ్ళ మధ్యలో సగ భాగం మేము మగాళ్ళను నిరూపించుకోవడానికి సంతోషించాలి. మీ సుదీర్ఘ ఉపన్యాసాలు చూడండి.
చూడమని మాట్లాడండి గొడవ పడము విజయపురాలంటే మన సిస్టర్ వర్ష కదా. హలో వదిలి గారు బాగున్నారా? ఇంకేంటి వదిలి గారు పెళ్లి పనులు ఎక్కడ వచ్చాయి? ఏంటండి బుద్ధుందా? నీకు అసలు బుద్ధుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావు ఏంటి? నా కొడుకుతో ప్రీ వెడ్డింగ్ అని చెప్పి అర్థమైన ఊళ్ళని తిప్పించి కొత్త బండి కొత్త బట్టలు గోల్డ్ చైన్ గోల్డ్ బ్రాస్లెట్ కొనిపించాడు. ఇప్పుడు నా కొడుకుతో పెళ్ళొద్దంట. అవును అసలు ఇంటికి నా కొడుకుతో ఎందుకు పెళ్ళొద్దంటున్నాడే? నా కొడుకు బట్టలు అంతా మాట్లాడ అయిపోయాయి నిన్ను చెప్పు దాని కూతురుతో మన అబ్బాయి పెళ్ళొద్దంట. మరి వాడు మగాడే కాదంట. ఆ విషయం పెళ్ళైన తర్వాత తెలిసింది. పెళ్లి ముందు ఎలా ఉంటుంది అన్నమాట. దానికి ఆ విషయం ఫోన్ చేసి చెప్పండి. చెప్తాను చెప్పండి. ఇప్పుడు మీరు ఏదో అన్నాక ఇప్పుడు మీరు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ప్రీ వెడ్డింగ్ డేటింగ్ అంటే జరిపించారు కదా, అలాగే ప్రీ వెడ్డింగ్ శోభన కూడా జరిపిస్తే మీకు డౌట్ వచ్చేది కాదు. అమ్మా నేను ఆడవలసిన చెల్లమ్మా అవకాశం కాదు. అమ్మ చెల్లమ్మా ఒక నిమిషం చూడమని నా సంగతి నీకు తెలియదు. మా వీధిలో ఎవరిని అడిగినా చెప్తాను. చూడు నేను విధికు ఆయనకి వెళ్ళాలంటే ముందు నా విధి నిండాలి. అవసరమైతే నీ కూతుర్ని కిడ్నాప్ చేసేస్తే నా కొడుకుగా పెళ్లి జరిపిస్తాను. ఈ కాంతం అంటే ఏమనుకుంటావు? మళ్ళీ పుస్తకం పట్టి చూడమని సౌఖ్యం పెట్టేశావు. ఇంత నాటుగా తల్లి కూతురు కలిసి నన్నే మోసం చేస్తారా? ఎవడే దాన్ని ఫోన్ చేసి బండలతో తిట్టాడు. ఆడాలని మగాళ్ళు ఫోన్లో ముందు చేస్తే పోలీసులు కేసు పెడతారు. నేను ఏం చేస్తాను? నచ్చవుతుందండి. అవసరమైతే పంప తాకట్టు పెట్టేది సరే మిమ్మల్ని వినిపిస్తాను. పంపేదిగా తాకట్టు పెట్టడం మన అమ్మాయి మిమ్మల్ని ఎవరుకుంటారండి? ఏదో ఆ రోజులో మా నాన్న పిచ్చోడు కాబట్టి ₹1,00,000 తగ్గేసి మిమ్మల్ని ఉండాలి. లక్ష పేరుకు మాత్రం 1,00,000 కట్టాం. నాకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పైపోయాడు. పైకి తెచ్చుకోండి, నాకేం అబ్బాయితో లేదు. కాసేపు మౌనంగా ఉండదు. సరే ఇలా వెళ్ళి గుర్తుగా ఉంచుతారండి. ఆ చూడమని చేసిన మోసానికి అసలు మీకు మాత్రం అనుకుంటా కొంచెం కూడా బాగా చిచి మీరే మాట్లాడండి బాబు. కదా నీకేమండి మగాళ్ళు నాలుగు అనిపించాను. అలా వెంటనే ప్లేట్ మార్చుతాయా? చిన్న విషయానికి పెద్ద విధానం పడతారంటే పద్ధతి కాదు. రామగోపాలరావు చెప్పినట్టు కొన్ని విషయాలు మనం శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి ఇదేనా రౌండ్ సమావేశం అనుకుంటున్నారా? అమ్మమ్మమ్మ పెళ్లితో తల్లి కూతురు కలిసి ఇంత నాటు మాతారా వ్యాపారం చేస్తుందా? చూస్తా నా కొడుకులు వాళ్ళ చుట్టూ కుక్కలా తెప్పించుకుంది, అర్థమైందండి కొనిపించుకుంది. మన అబ్బాయి ముచ్చలు పెడితే అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది చెప్పు. అప్పటికి నేను చెప్తున్నా కదా, పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి ఇలా తిరగడం అనేది పద్ధతి కాదే అని. నువ్వే మనకు మా వాడికి సంబంధం దొరికింది, మీరు నోట్ మూసుకోండి అని చెప్పి నేను రాసుకున్న బియ్యంలో సంవత్సరం వాడి చేతిలో వచ్చాము. వాడిని తీసుకెళ్ళి అమ్మాయి మీద క్లాసిఫికేషన్ ఇలా 2 లక్షలు పెట్టి అమ్మాయిని బండి కూడా కొనిచ్చారు. ఇప్పుడు ఆ బండి మీదే వేరే వాళ్ళు తిరుగుతుందట. వేరే బండి తగ్గితే నీకు అభ్యంతరం లేదా? అమ్మాయి అలా తిరుగుతుందని ఆ విషయాన్ని చెవిని వేసిన దొంగ గాడిని కొట్టేవారు ఇంకెవరు? ఇదిగో ఈ గాడిని
ఎవడో వాడికి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళిద్దరిని నిలదీసి వాడు ఒక 2 తల్లు కానీ మళ్ళీ వాపస్ తెచ్చుకోవచ్చునా? చక్కగా తన చేతుల్లో తీసుకోవడం పద్ధతి కాదని విరమించుకోలేట. వాడు ఎంతైనా నా కొడుకు కదా. అందుకే నువ్వే మగాడి కానీ ఊళ్ళో అందరూ వాడని అదిగో మీరు కూడా వాడంటున్నారా? మెడగాడు తలకాడు ఉన్నవాడు ఏమంటారు? ఇదిగో అసలు మీరే నా కొడుకు మగాడి కాదని నన్ను కూడా మీరే ప్రచారం చేస్తారు. మీరు డాక్టర్ రాజీ ఏం చెప్పింది? ఏం చెప్పింది? కోపం వచ్చినప్పుడు ఇంట్లో వస్తువులు పగలగొట్టండి, మిగిలిపోతే మళ్ళీ అతికించుకోవచ్చు అంది. మాటి మాటికి నాకు మీద పట్టుకుంటున్నా నువ్వు యోగా చేస్తావా, ధ్యానం చేస్తావా నాకు అవసరం. నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సరే, మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీకు ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. పోలీసులు దాని కేసులు కట్టలే. అబ్బా, అయితే నాయుడు గారు కలిసి కోర్టులో కేసు వేయండి. ఇంత చిన్న విషయానికి లాయర్లు కేసులు కోర్టులు ఎందుకే? తీవ్ర విషయం కోర్టుకు వెళ్ళిన తర్వాత మన అబ్బాయిని కోర్టులో నుంచోబెట్టి ఆ ఎక్స్ పార్టీ నాయకులు కోర్టులోనే ఈ కాంతం గారి సుమతుడు అసలు మగాడే కాదు పోతుంది. జీవితంలో వాడికి పెళ్లి కూడా కాదు. అంటే మీరేం చేయగలరా? మీరేం చేయలేదు, నాకు ఆ పనిలో తెలుసు. అందుకే ఎందుకు పెద్దలు ఉన్నారు, చేతగాడు మగాడు మంచం మీద ఉన్న ఒకటే, మంచం కింద ఉన్న ఒకటే అబ్బా, ఈ గోపుకి ఏం తక్కువలేదు. ఇప్పుడు మీరేం చేయలేదు అంతేనా? చెయ్యాలి. నేనే ఇంటికి వచ్చి ఆలోచించుకోవాలి. ఏమన్నారు? ఏదో ఒకటి ఆలోచించుకున్నానే. ఇప్పుడు ఇంకో మాట అలవాటు పొరపాటుగా ఆలోచించి చావాలి. మీరు నాకు మంది ఇచ్చారు, నాకు చావన్నారు కదా. నేను చచ్చేగా సరే నా కొడుకు పెళ్లి జరిపిస్తాను. కొడుకు పెళ్ళి ఎలా అవుతుంది? అర్థం కాదు. ఎలా అవుతుందంటే నా తలకాయ తీసుకుని నడిపట్టాలను గట్టారు పెళ్లి అవుతుంది. నువ్వు మళ్ళీ తప్పులో కాలేసావు. నీ తలకాయ రైతు మీద పెడితే తలకాయ కట్ అవుతుంది కదా, నీ కొడుకు పెళ్ళ సెట్ అవుతుంది. అబ్బా, మీ తలకాయ ఎలా అవుతుందంటే నేను పోతూ ఊరకని పోదు, ఒక చీటీ రాసి మరిగిపోతాను. ఏమన్నా నా చావుకి కారణం ఆ దొంగ గుడ్డ చూడమని దాని కూతురు, చేతగాని దాని మొగుడు, పైసా కూడా పనికి రాని నా మొగుడు. మీరందరూ పైకి వెళ్ళి ఫోన్ పట్టుకుంటా ప్యాకెట్ ఆడుకుంటా కొడుకు అభివృద్ధిలోకి రావాలని త్యాగాలు చేసిన తండ్రులు చూశాను కానీ కొడుకు పెళ్లి కోసం ఆత్మార్పణకి సిద్ధపడే తల్లి నేనే చూస్తున్నాను. నేను దాన్ని నువ్వు అలా చేశాను. 12 నీతో సంసారం చేస్తున్న నా పరిస్థితి చూడు. నేను ప్రేమించే భర్తగా ఒక మాట చెప్పనా? ఆల్ బెస్ట్ బాయ్. నిజంగా చదువుకుంటున్నారా? ఒకసారి మైండ్ లో డిసైడ్ అయితే గట్టిగా బాధపడిపోతానంట. సరే, నేను వెళ్తున్నా. చెప్పకుండా ఫోన్ చూస్తాను ఉంటుంటాయండి. ఫేస్బుక్ ఓపెన్ చేశా, అక్కడ స్టేటస్ మ్యారీడ్ అని ఉంటుంది. పోతావు కదా, సింగిల్ అని మారుస్తున్నా. పోతానంటే ఇక్కడే వచ్చుంటా. మళ్ళా నేను కూడా పైకి వచ్చిన తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నాను. నేను పోయిన వెంటనే 12 రోజుల పాటు కర్మకాండ చేయాలి. ఆ భూమి మనమంతా ఏంటి అన్నందులో ఎందుకంటే మీరు మా అబ్బాయి పెళ్లి చేయాలి కదా, పీఠం మీద అబ్బాయి కూర్చోకూడదు, ఎక్కడా కూర్చోవాలి కదా. శాస్త్రాల్లో ఈ ఫెసిలిటీ కూడా ఉందా? శాస్త్రాలు ఎవరి నేను మా అబ్బాయి పెళ్లి కోసమని 7 వారాలు నగలు చేయించుకున్నాను. పెట్టుకోవాలంట అంతే. అలాగే మన అబ్బాయి పెళ్లి కోసమని నేను పట్టు చేయబోతాను. ఎప్పుడు బ్యాంక్ వేసుకుంటుంది, చీర కట్టుకోవడం అంటే తమకి ముందే తెలుసన్నమాట. ఆమె
పరిగెత్తడం మీ వెనకాల నేను పరిగెత్త ఇది ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడం అవసరమా చెప్పు అదవ్వండి. అది చాలా చెప్పండి నాకు అదవ్వండి. అంటే పొడిచా అచ్చం ఇప్పుడే హత్య చేసి వస్తున్నా కావాలని చూసుకోండి కట్టి పొద్దు అందే ఉంది నేను అదే మూడులో ఉన్నా ఏమన్నా వచ్చారా అంతే అసలు ఎన్ని హత్యలు చేసినా శిక్ష దాకపోతే తెలుసా మీకు అంటే నీకు లాయరా బాబు? చూస్తే లాయర్లాగా ఉన్నాడా దొంగలా ఉన్నాడు అదే కనిపెట్టేశానే నేను బాగా ఇలా క్లాస్ లో కాఫీ ఉంచుతానంటే నాకు చాలా ఇష్టం చాలా మంది నేను క్లాస్ ఉంచుకుంటారు కానీ అందులో కాఫీ కూర్చాను మన ఇల్లు సొంతమా అట్టే కొంత కష్టపడి కట్టుకున్నా నా సొంతం కాఫీ చాలా బాగుంది గురుగారు చేసిన మనవాడేనా ఇష్టపడి చేసుకున్నా నా సొంతం ఓకే ఓకే గురుగారు హత్య దొంగతనం చేసిన రిలాక్స్ గా కూర్చొని ఆయన కాఫీ నన్ను అనుకో నా కోరిక రాజాకి నాటి నీ వల్ల నా కోరిక కోరుకోనండి మీకు జీవితంలో నేను హత్య చేయాలంటే నాకు చెప్పండి ఆ పని నేను చేసిన మర్యాద వచ్చేస్తూ ఉంటాను సరే సార్ ఎవరు చెప్పాడు నా దొంగని. ఈ లోకంలో దొంగనట్లు ఎక్కువైపోయారు. మీరు ముందు పోలీసులు ఫోన్ చేయండి. ఏం బతకడం లేదా దొంగని తేలిక తీసేపాటి ఈ కేవలం దొంగలని ఈ లోకంలో చాలా మంది పని దొరుకుతుంది తెలుసా ఏంటండి బాబు? దొంగ వల్ల పని దొరుకుతుందా? ఏమండి? చూసారా మీరు నాకే కథలు చదువుతాడు బాబు. అసలు ఎందుకు నేను ఎవరో తెలుసా? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్రైమ్ కథా రచయిత్రిని. తమరు ముయ్యండి. నువ్వు నాకే కథలు చదువుతున్నావే కథలు. ఆ, ఈ లోకంలో వీడియోలు సీసీ కెమెరాలు మెటల్ డిటెక్టివ్ ఇవన్నీ కేవలం దొంగల పేపర్ కనిపెట్టారు తెలుసా అలాగా బాబు చూసి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతే ఆ, పోలీసులు ఆ, రాయరు ఆ. తిట్టి పని జరుగుతుందంటే ఎవరు మా దొంగలు ఆఖరికి ఒక దొంగ ఫేమస్ అయితే వాళ్ళు పదే మీద టీవీలో తీసిన వల్ల ఆ థియేటర్ వెళ్ళిపోతున్నారు అప్పో ఏమండి అబ్బాయికి చాలా విషయం ఉందండి. నేను చెప్పింది నిజంగా ఇంకా మధ్యపడతా బాబు చాలా ఉంది. రోజు కళ్ళద్దాలు వెతుకోలేక చస్తున్నారు. చెప్పాను కదా మర్యాద మనుషుల్ని పొడుస్తానని కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే సార్ అసలు మా దొంగ వల్లే సెకండ్ హ్యాండ్ సార్ ఎలా సార్ గుడ్ బాయ్ అది అడుగుతూ మేము కొట్టేసి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు కాళ్ళు బోళ్ళు అమ్మటం వల్ల సెకండ్ హ్యాండ్ మార్కెట్ సృష్టించబడి స్వదేశంలో వచ్చేసి స్వదేశంలో వ్యాపారం చేసిన వాళ్ళని అభినందించాలి సన్మానించాలి సత్కరించాలి స్వదేశంలో డబ్బులు కొట్టేసి విదేశాల పారిపోయిన దొంగ రాకుండా కంటే మేమెంతో పెట్టండి మీరు మమ్మల్ని గుర్తించాలి ఇంతగా ఇంత ఉంది రాస్తున్నా బాబు రాస్తున్నా. జనరల్ గా డాక్టర్లు ఏమని కోరుకుంటారు అందరికీ రాదా సరే పోలీసులు ఏమని కోరుకుంటారు పోలీసులు అందరూ నేరాలు చేయాలని కోరుకుంటారు లాయర్లు ఏమని కోరుకుంటారు అందరూ నేరంగా ఇరుకోవాలని కోరుకుంటారు. రబర్ మరి మా దొంగ గారు కోరుకుంటారు తెలుసా ఏం కోరుకుంటారు? ఈ లోకంలో అందరూ ఇంటి నిండా డబ్బులు నగదు ఎక్కడలాడుతూ ఉన్నారని కోరుకుంటారు ఏంటండి గుడిలో అలపడిపోయారు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు విని ఈయన తట్టుకోలేదు బాబు. చూడటానికి కాల్చేటాన్ని కానీ వాడి వీడి వాడి ఏం చేస్తావు చెప్పు. నాకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఏమండి నీకు నీళ్ళు మాటికి పడిపోతూ ఉండేదండి. అసలు ఇంత నీళ్లు కూడా లేవు. నేను ఇప్పుడు కొలాయి దగ్గరికి వెళ్ళలేదు. నేను రైలు పట్టాలపై పరిగెత్తాను. ఇంకో డాలర్ కంపెనీ లేదావా ఏదో ఒకటి చేసింది నీకు ముందు 20 రూపాయలు పెట్టుకున్నా ఎందుకంటే నేను బాబుగారిని కాకా హోటల్కి కాఫీ తెచ్చా ప్లస్ లో వస్తుంది నువ్వు తాగి తెచ్చావు బాబు ఆవిడ గారి పెట్టిన అనుకుంటున్నావేమో నా 35 సంవత్సరాల సంసార జీవితంలో తగ్గితో ఒకరోజు కూడా నా చాపు ఇవ్వలేదు దొంగ కాదండి దొంగలను దొంగ దొంగకి దొంగ సైకిల్ ఎరిగింది రాసుకోండి వెరీ గుడ్. మీరు ముయ్యండి. ఈ అబ్బాయి దొంగల గురించి చెప్పిన అంశాలన్నీ ఓ కథగా రాయాలనుకుంటున్నారు. ఇన్నాళ్ళకి నా లోత రచయితలు మేలుకొలిపాడు అబ్బాయి. థ్యాంక్ యూ అబ్బాయి. పరిగెత్తి గురుగారు
హత్యకు ఉపయోగించిన కత్తి, దొంగలించిన ఈ సొత్తు ఇక్కడే వదిలిపెడతారా? వీళ్ళైతే ఏడు చూస్తారు. ఈసారి ఎప్పుడైనా దొంగతనం కోసం పడతారు. అప్పుడు వరకు మీరు ఎక్కడ ఉంటారు? రేటు నుంచి ఏమన్నా రవివర్మ తీసుకొని చెప్తానా లేకపోతే బాబు బాబుల మదపరచడానికి పోలీసులు ఫోన్ చేస్తాను. పోలీసులు ఫోన్ చేస్తారు. నమ్మకం చెప్పండి. చాలా కేసెస్ ఉన్నాయి. అంటే పోలీసులు ఫోన్ చేస్తారంట, వాళ్ళు చేయించారంట, కొట్టుకుంటారు, పసుకుంటారు, వదిలేకపోతారు. పోలీసులకే నేను మాట చెప్పాను. బాబు నాకేంటి ఎక్కడ దొంగతనం మీరే చేయించారని పోలీసులు స్టేట్మెంట్ ఇస్తాం. అవసరమైతే అప్పుడు ఎప్పుడు అంటే మన ముగ్గురం వేసి మూకమ్మడిగా ఒక హత్య చేసినట్టు వీడేమో దాన్ని తప్పుకొని పోలీసులకు సహకరిస్తాక అందుకని వీటిని క్షమించి నిర్ణయాలను తీసుకుపోయి జైల్లో వేస్తాడు. అక్కడ కూర్చొని రాసుకోవాలి. మీకు మంచి లేఖ మరి ఈ విషయాలు జైల్లో తెలిసింది అసలు బయటికి కూడా సర్లే గారు అలా కాకుండా కష్టం నిద్రపోయి నిద్రపోవడమేనా నా కొంగేమన్నా నాటనుకుంటున్నావా? పోరండి బాబు నువ్వు నిద్రపో, నీకు కావాల్సినంత సేపు నిద్రపో. ఎవడే మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? నేను పోయింది, నేను మతుండే మాట్లాడుతున్నా. నేను ఈ అబ్బాయితో ఒక అగ్రిమెంట్ అవ్వాలనుకుంటున్నా. అతనితో కాంట్రాక్ట్ ఏర్పడుతుంటాను. ఒక్కడితో ఎక్కువ పెట్టుకు అన్నట్టు నీ మైండ్ దొరుకుతే కాదు. మీరు పోయింది బాబు, నాకు చిన్న కోరిక బాబు. మీతో ఎటువంటి అగ్రిమెంట్ నేను చెప్తూ మీతో కాంపిటల్ విశ్వాసం నాకు చెప్పండి. మీకు ఎవరైనా సంపాదించాను చెప్పండి, నేను చేసి పెట్టా మీ కోరిక చేస్తా. నువ్వేమో కోరిక అంటున్నావు, వాడేమో కోరిక తీరుస్తానంటున్నాడు. ఏం కాదు ఇక్కడ, ఏం విషయం? బాబు ఎక్కడో చూశానే జైలు పెట్టా. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరుకి వెళ్ళాల్సిన క్రమం అలా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జైలు రాకుండా రూల్ ఏమైనా ఉన్నాయండి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ కావాలి, జైలుకి వచ్చారు. అర్థం మీ వాడంట వీడు గొంతు స్కూల్ నాకు కాదు. ఏ స్కూలు వస్తానమాట అంటే వస్తానంటే తెలియదు, ఎప్పుడు వాళ్ళంటే తెలియదు. ఒక ప్రేమ కథాలు చేశారు. వస్తానంటే దాన నేరస్తులందరినీ నుంచి చదివించేస్తున్నారు. చిచి అటువంటి దిక్కుమనసులో చదవాల్సిన కర్మ మా వాడికి పట్టింది. మా వాడిని చక్కగా మంచి కాన్వెంట్ గా చదువుతున్నారు. నాకు అమ్మ నాన్న ఉంటే నేను మంచి కార్మికులు చదువుకునేవాడి కదా. అయ్యో బాబు, ఇప్పుడు బాబు నువ్వు బాధపడు. ఇప్పుడు బాబు నువ్వు కనుక నేను చెప్పిన పని చేసి పెట్టాలంటే నిన్ను కూడా మంచి కాన్వెంట్ లో జరిపిస్తాను. బాబు మరి మరి నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి బాబు. చెప్పండి. అది అది నువ్వు ఆ బండి ఎట్టుకొచ్చి దాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మేయి. వచ్చి దాంట్లో నీకు 50 నాకు 50. మంచి కమిటీ ఉన్నాడు. 50 అంటే 50 రూపీస్ కాదా? ఆ బండి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మితే వచ్చే డబ్బులో నీకు సగం ఆవిడకి సగం అంటుంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోనే ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 అయితే చెప్పండి, బండి నెంబర్ ఎంత, ఏ కావాలి, ఏ మోడల్, ఎవరి పేరు ఎంత ఆవేశపడకు. ఇప్పుడు ఆ బండి కొనదేమో నా డబ్బుతో, కానీ అది చూడమని పేరు మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించింది కాబట్టి. ఆ తర్వాత విషయం తర్వాత అంటే చూడాలని కూతురు మీకు కాబోయే కోడలు. అబ్బాయి పక్క ఇంటికి ఆదేశించండి. మా శ్రీమాన్ దొంగ గారు కదా, బ్రేక్ షాప్ తాను ముయ్యండి బాబు. పనులు అప్పుడు నా బండి ఎందుకు వచ్చిన తర్వాత ఆ దొంగ మొండ చూడమని దాని కూతుర్ని అదే మట కాదయ్యా, పొడిస్తే చాలు. చస్తారా పుట్టేసుకుని ఇంట్లో అడుగుతుంటారా? మీకు ఎందుకంటే వచ్చిన తర్వాత పోతే బట్టన్ అంట, సెక్షన్ 3 నట్టు బాగపోతే సెక్షన్ 2 మట్టు అంట, సెక్షన్ 3 నట్టు చాలా తెలుసు. దానికైతే ఒక రేటు, దీనికైతే ఒక రేటు. మీకు ఏది కావాలి చెప్పండి. ఇంటికి ఏది పేదంటావు? ఏది చంపేది అది పూర్తిగా కావడం బెటర్. మరి పుట్టే కోర్టుకు సాక్ష్యం చెబుతాడు. అబ్బో అది మరీ చికా కావాలి. దానికైతే ఎంత, దీనికైతే ఎంత? ఇదిగో ఎంతైనా సరే పని అయిన తర్వాత డబ్బులు ఇస్తాను. ఏంటి నన్ను చూడమని చెప్తున్నారా? చూడమని చేసిన పాపానికి దాన్ని చంపేంత పాపం అవుతుంది. కానీ దాన్ని చంపి నేను జైలుకి వెళ్తే మీ వంట కొడుకు లేకుండా బాధపడతారని నేను బాధపడుతున్నాను.
ఇక్కడ కట్టుబాటు పొడి దొరుకుతుందా ఏమి అందుకే ఇలా దిక్కున తెలిసి ఇలా చూడద్దు అంట అది చూసి చూసి ఒక క్రిమినల్ లాగా లేడీ కాలాగా వెళ్ళాలంటే రాస్తున్నావు ఏమి తెగ రాసేస్తున్నావు. బాబు ఇప్పుడు మనం అగ్రిమెంట్ లో ఎంత అవుతున్నాం కాంట్రాక్ట్ ఎక్కువచ్చుకుంటాం కదా. నువ్వు బండి తీసుకురావడానికి ఎంత, వాళ్ళు పొడగటానికి ఎంత, నీకు టోటల్ గా అమౌంట్ ఎంత, ఇప్పుడు ముందు మేము ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి. మనం ఏదైనా సరే ముందు అనుకుంటే మంచిది. ఇదిగో తర్వాత మరి నాకు అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి నష్టం కూడా ఏదైనా మాట మీద నిలబడాలి. నిద్రపోతా నష్టం తీసుకుంటా కాబట్టి ఒక మాట కామెడీ తగ్గించారు స్వామి. రియల్ ఎస్టేట్ వాళ్ళు రాసుకున్నట్టు మొత్తం కాగితం మీద పెట్టేసుకున్నాం. ఈ కాగితం ముక్క పోలీసులు కట్టబడిందంటే వాడిని నిన్ను నాకు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. 10 గంటలు చించే చించే బాబు రాశారు చేయకపోతే మానేసేది. ఇదంతా మీరే దగ్గరుండి చేయించాలని అబ్బాయితో చెప్పిస్తాడు. కుదురుతుంది. మొగుడిని బ్లాక్ మెయిల్ చేసిన వాడికి బాగుపడ్డాడు చరిత్రలో లేదే. చరిత్రదే ఉందండి. చింపితే చిరిగిపోతుంది, చెరిగితే చెరిగిపోతుంది. సంతృప్తి ఎవరిని చంపుతారో మీకు సాగు మీరు సరే సరే ఏదో మా పిల్లలకి ఏం పడతాయి కానీ సంతకం చేసినందుకు బాబు నేను అన్ని రాశాను ఉంచి దర్శనం చేయలేదు. ఇప్పటికీ ఆ చూడమ్మ తుని వంట 5 లక్షలు నాకేసింది. అది సరే కానీ మా చేతికి అమౌంట్ ఎంత అనుకోలేదు. ఏం బాబు నాలా నీకు దాకా వేసిందా? మొత్తం 10 లక్షలు మొత్తానికి తెలివిగలవాడివే. 5 లక్షల కొంచెం కన్సెషన్ ఫ్రీగా మిమ్మల్ని కొడుస్తారు. సరే మీరేదో ఒకటి చేసుకోండి, నేను డ్రెస్ తీసుకోవాలి. మాట్లాడితే రెస్ట్ రెస్ట్ అని నా బొమ్మని మాట్లాడి ఇలాగైనా ఎవరో పాటలు ఒక దొంగ మేము భయపడిపోతున్నా కానీ మరీ రెచ్చిపోతున్నాం. నిజంగా చెప్తా ఎప్పుడే పోలీసులు ఫోన్ నా ఫోన్ లేదండి. అరే నా ఫోన్ ఆల్రెడీ నా మీద 30 కేసులు ఉన్నాయి. వాటన్నిటికీ మీతో వాట ఉందని చెప్తా. అందుకే నేను ఇంటికి వచ్చానని చెప్తా. ఈ కాగితం ఎలాగో ఉంది, అది ఓన్ హ్యాండ్ రైటింగ్, సాక్షిసంతం కూడా ఉంది. ఎందుకైనా మంచిదని ఈ మాటలు రికార్డ్ చేశా. వినిపించమంటారా? అబ్బాయి టెక్నాలజీ బాగా వాడుకుంటున్నాడు. నన్ను ఎందుకు చూడమంటారు? ఇదంతా వచ్చింది ఇప్పుడు నాకు చూడమని చేస్తే నన్ను ఏం చేయమంటారు? పోట్లాడాలి లేకపోతే ఎవరు ఇంకోటి చూస్తాను కూర్చో. నాకంత ఓపిక లేదు. నేనంటే ఈ అబ్బాయి నమ్ముతున్నాను. నమ్మకం నా నమ్మకాన్ని ఎందుకు అసలు మీతో మొగుడు కావాలి. జైల్లో ఖైదీ కంటే ఘోరంగా దెబ్బలాడుకున్నారు. బాబు ఈ అనుమానం నిజమే బాబు. అదే నేను కాంతారావు పెళ్లి చేసుకున్నట్టయితే నా జీవితం ఎంతో హాయిగా ఉండేది. కాంతారావు ఎప్పుడు అంటుండే నువ్వు లేని జీవితం జీవితేనా కాంతో అని. అది మగాడంటే అలా మాట్లాడాలి. కాంతారావు ఏం చేస్తారు? మీ ఆంటీ గారికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మన మగరాజు మీరు ఆలోచించారు సన్మానం చేయాల్సి చెప్పండి. అన్ని చేయలేదు మన నాన్న. నేను ఇంటికి తీసుకోవాలి చెప్పండి. నీకు జైలు తప్ప వేరే ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిన ప్రపంచం ఒకటే. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, ఎంత ఆనందంగా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవడానికి అంతకంటే మంచి దేశం కాదు. అప్పుడే తెల్లారినట్టు ఆ పెద్ద మనిషి అంతా తల్లి కొట్టుంటే తీరేంటి?
అసలు మీరెందుకు భయపడతారు? తెలియదురా స్వామి, వాడు ఇప్పుడు లోపలికి వచ్చి నేను చూశానంటే సిటీలో ఉండే క్రిమినల్స్ కి దొంగలకి అందరికీ నా కోపంలోనే ఆశ్రయిస్తున్నాను. సిబిఐ పట్టిస్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఒకసారి నేను చల్లపల్లి పేరులో గాంధీ జయంతి నాడు ఖైదీలకు ఒక కామెడీ ప్రోగ్రామ్ చేశాను. ఆ చూసిన ఖైదీలో ఒకటి రిలీజ్ అయ్యి నేను తెలంగాణ నాటకవాసులు ఆడుతున్నప్పుడు నన్ను చూసి గ్రీన్ రూమ్ లో వచ్చి గురువు గారు బాగున్నారా, బాగున్నాను బాబు, నువ్వెవరో గుర్తుపడలేదు అన్న. అదే సార్ మనం చల్లపల్లి పేరులో కలుసుకున్నాం కదా, అప్పుడు ఈ రాష్ట్రంలో పక్కనే ఉన్నాడు. వెంటనే జనాలంతా జామ్యం చేసి మనిషాడు రాజారావు చల్లపల్లి పేరుకి వచ్చాడు. ఇప్పటికీ జనాన్ని అడుగు పెట్టి అందరూ నన్ను అడుగుతున్నారు, గురువు గారు మగల మానవందనాలు చేశాడు. ఏ పని మీద వచ్చాడో ఏమో తెలియదే ఉందే కాదు, వాడికి ఒక కొత్త వార్త దొరుకుతుంది. ఊరంతా తిరిగి అందరి చెవుల్లోనే ఊరేంత వరకు వాడికి కడుపు కూడా ఈ నెల కొద్ది డబ్బులు తెచ్చుంటాడండి. వడ్డీ డబ్బులు అంటే మీరు వడ్డీ వ్యాపారం పని చేస్తారా? చెప్పండి నాకు, మీకు ఎవరైనా వడ్డీ వ్యాపారం చెప్పండి, వాళ్ళు వడ్డీ డబ్బులు మీద వసూలు చేస్తారు. వడ్డీ డబ్బులు ఏంటి? అది అది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు. మీ పుట్టినరోజు నీకు డబ్బులు ఇవ్వడం కూడా జేబులో డబ్బులు వేరే వేరే జేబులో డబ్బులు చూసి వడ్డీ తీసుకున్నావునే కాదు. అంటే ఆంటీ గారు దొంగేనా? అయ్యో ఈ దొంగ వాళ్ళ మీరు మాట్లాడుకుంటున్నా కొట్లాడు చేస్తున్నాం. ముందు డబ్బు కాదండి, నేను డ్రెస్ తీసుకోవాలి. సరే బాబు చూడు, నీకు కావాల్సిన సేపు నువ్వు రెస్ట్ తీసుకుంటూ వాళ్ళని ఎలా వేసేయాలో ఆలోచించు. వాళ్ళతో పాటు నిన్ను కూడా ఎలా వేసేయాలో ఆలోచించు బాబు. చెప్పు బాబు. ఇప్పుడు మనం అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం కదా, అయ్యాం కదా. అంటే మన ఇద్దరు పార్ట్నర్స్ అన్నమాట. ఒక పార్ట్నర్ నేను ఒకటి అడుగుతాను, ఆడుకోండి వాళ్ళు అదే అది అదే అది బిల్లు దొరుకుతుందో చెప్తారా? అడ్వాన్స్ గా డబ్బులు కావాలి. డబ్బులు మహానుభావుడు డబ్బు నా దగ్గర ఎక్కడుంది? ఇవ్వండి. ఇచ్చేది నా దగ్గర లేదు. సరే నేను వెళ్తున్నా, రైలు పట్టాలి. పట్టాలకి ఎందుకండి పరిశ్రమలు ఎక్కువైతే డాక్టర్ రన్నింగ్ రన్నింగ్ జరుగుతుంది. గంట గంటకి పరిగెత్తు ఉండాలి, లేకపోతే ప్రాక్టీస్ పోతుంది. ఇప్పుడే మనం ఎందుకంటే నువ్వు పరిగెట్టుకుంటే నాకు సరే నేను రెస్ట్ తీసుకుంటాను. బాబు బాబు అది వంటీలయ్యా. ఇదిగో మన బెడ్రూమ్ ఇటుంది. వాళ్ళ ఇంటికి పరిగెత్తి వెళ్ళంతా చుమా పట్టింది. లోపలికి వేసి వేసుకొని పడుకో. అలాగే, థ్యాంక్ యూ. మన బెడ్రూమ్ అంటారంటే పైగా ఆ దొంగ మన బెడ్రూమ్ పెట్టుకోమంటారు. ఇంకా పాత్రలు మాత్రం ఏమనకండి. అలాగే ఆ ఆట విన్నప్పుడు నాకు ఒళ్ళంతా దేవుడు చెవులు మారుతున్నాయి. అసలు వాడు వచ్చినప్పటి నుంచి నా తలకాయ పైన తలకాయ గుర్తొచ్చింది. ఇంకా ఇక్కడే ఉన్నాయండి. తలపెట్టే ప్రోగ్రామ్ అదే నేను ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేస్తున్నాను. నా పాత్ర వచ్చాడు కదా, అన్ని కావాలి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే కట్టుబడాలి. చూడు తలపెట్టు పేరు కూడా అబ్బాయి పెళ్లి కోసం నువ్వు లేని జీవితం జీవితమేనా ఎలా వచ్చావు? అందుకే దొడ్డుదాన్ని గోడ వచ్చి లోపలికి వచ్చా. అయినా నేనంటే మీకు ఎందుకంత తడా మేము అర్జెంట్గా బయటకు వెళ్ళాల్సి వచ్చి ఆ గొడవ పెట్టేసి లోపల గొడవ పెట్టి బయటకు ఎత్తపోయారు. ఇప్పుడు ఎట్లా వచ్చి తెచ్చారు? మేము అలాగే బయటికి తెచ్చాము. దొడ్డులో లోపలికి వచ్చావు, ఏదో ఒక రోజు మా బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తాం. సరాసరి బెడ్రూమ్ వెళ్ళిపోతా. అవును అత్తయ్య, ఏంటి బాబా ఇలా నీ కాలు పట్టుకుంటున్నాడు, పన్ను తీసి బాబాయ్ ఇప్పుడు చిన్న పిన్ని మంచి కసి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఊరంతా తిరిగి నాకు సెకండ్ షాట్ ఉందని నేను నా బెల్లం కాటు పట్టుకుంటానని అది కారణం ఊరెళ్తానంటుంటే
వెళ్ళతే కాంతం నువ్వు పెడితే నాకు బోర్ కొడుతుంది అందుకని ఇంట్లో దండం పెడితే నీ కాళ్ళు పడుకుంటానని రోలో అబ్బచ్చా, ఊరిపోతుంటే తిని పక్కన లగేజ్ అది అది ఆ ఊరికి లగేజ్ పని లేదు బాబాయ్. ఊరు అది అది వెళ్తే కానీ తెలియదు. ఇది రాని ప్రయాణం అయ్యో మర్చిపోయా లైన్ లో వస్తుంది. దానిలో ఉండేది. నేను తాగి పడేసిన పాకెట్స్ అన్ని లారీ లో వేసుకొస్తున్నా. అవన్నీ అమ్మేసి నీ వడ్డీ డబ్బులు కట్టాను. వెళ్ళిన తర్వాత అది స్వర్గంలో నలుగురు నాకు ఫోన్ చేసి ఫోన్ బండిలో ఫోన్ పే చేసి సింపుల్. బాబాయ్ తొందరగా ఫోన్ చేయి. అలాగే నువ్వు తొందరగా వంట చెప్పు. హ్యాపీగా ఆ బయటతో బాగా హీట్ ఎక్కిపోయింది. ఎందుకు వచ్చావు తొందరగా చెప్తా. చెప్తాను. నేను చెప్పే వార్త వింటే హీట్ ఎక్కిన నీ మైండ్ కాస్త బ్లాస్ట్ అయిపోతుంది. అంత సీన్ లేదులేదని ఏంటో వార్త? ఆ వార్త ఊళ్ళో వాళ్ళందరికీ శుభవార్త, నీకు మాత్రం దుర్వార్త. షాకింగ్ న్యూస్. రాజారానికి షాకించే వార్త ఎవరు చెప్పలేడు కానీ నేను తొందరగా చెప్తున్నావు. ఇన్ని కూడా మన ఇద్దరు కలిపి చూద్దాం. ఎందుకంటే డాక్టర్ గారు గొంతు చాలా జాగ్రత్తగా వాడమన్నాడు, పొదుపుగా వాడమన్నాడు. వాడకుండా ఉంటే పీడ పడుతుందా? వాడకపోతే ఎట్ట, తినేదెట్ట, తాగేదెట్ట, వార్తలన్నీ ఊళ్ళో వాళ్ళకి మోసేదెట్ట. పిన్ని విషయం ముందే తెలిస్తే బాగుంది పెంచేవాడిని. ఎందుకు నేను కనిపించాను ఎందుకండి నాకు అంత కోపం. పిన్ని అన్నతో పిలుపు కలిగి ఒక వర్షం నుంచి నాకేమవుతుందో చేసుకున్నావు. అడ్వాన్స్ రెడీ చేస్తున్నారా? అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫోన్ చేశారా? వాడు అడ్వాన్స్ పట్టుకున్నాడా? పావులోడు ఏంటండి? ఇందాక మన ఇంట్లో పాము ఉంది కదా, ఒక పాము అని చెప్పా. అవును బాబాయ్, నాకు లోపల వచ్చింది. అంత పెద్ద పాము వచ్చిందా? నేనే రాలేకపోయాను. పాలెట్టా లోపలికి వచ్చింది వదినా. వచ్చిందా? పొద్దున్నే డాక్టర్ పోయింది. ఓకే. అడుగు తీసా ఎదురుగా నాలుగు పాము ఎలా వచ్చావని పుట్టల్లో తిరిగి వంటంతా చూసుకుపోతుంది. కాసేపు బెడ్ మీద పడుకుంటానంటే ఓకే ఇలా 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 పాకుతూ వచ్చింది. ఇలా పాకుతూ వచ్చిందా? పోనా పాము సెల్ ఫోన్ తెచ్చుకున్నట్లేదే. ఇంట్లో కామెడీ యాంగిల్ కూడా ఉందా? వాడు అడుగుతాడు పాము ఫోన్ నెంబర్ కాదు, పాము పెట్టేవాడి ఫోన్ నెంబర్. నీకు ఇస్తానని నీకెక్కున్నాను. ఎందుకంటే నాకు ఈ ఊళ్ళో చాలా మంది శత్రువులు ఎక్కువైపోయారు. ఆ పాము తీసుకుని వాళ్ళందరూ కనిపిస్తా అందరూ సచ్చుకుంటారు. అప్పుడు పోలీసులు అందరూ కేసు కడతారు, ఆ పాము మీద కేసు కడతారు. ఆ పామును పట్టుకోవాలని పోలీసులు ఆ పాము బొక్క దగ్గరికి వెళ్తారు. ఆ బొక్క దగ్గరికి వెళ్ళి ఆ పాము లోపలండి రాను రాను అంటుంది. కేసు మీద కడతారు. నేను సేఫ్. అంటే పాము కేసు ఏముంటా? తెలుసుకోవాలంటే వాడి చెప్పే సుళ్ళు రాశాడు చంపుతాడు. ఎందుకు వచ్చావు తొందరగా చెప్తున్నా. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే చెప్పి కలుస్తుందా? అలాగే కూర్చో. నేను చెప్పే వార్త విని మేమిద్దరు తట్టుకోవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈ వార్త మీకు చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించమని ఈ ధైర్య లక్ష్మిని ప్రార్థిస్తున్నాను. మనలో ఏదో విషయం పెద్దగా తెలుసా? అందరికీ వాడు తెలుసు కదా, ఆయన వెళ్ళడం తెలుసు కదా. తెలిసే ఉంటుంది. ఆ జగ్గానంద పెళ్ళాన్ని తన సుపుత్రుడు గోవింద గారు లేదు సుబ్బయ్య ఎంత మంచి శుభవార్త చెప్పావయ్యా. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నా కొడుకు మగాడని నిరూపించుకున్నాడు. ఏమని చీక మాటలు పడిపోతూ ఉంటారు. ఏమని మీరు తొందరగా లేవండి. అన్నయ్య మంచి స్పాట్ తీసుకొచ్చాడు. అర్జెంట్ బజార్ వెళ్ళి కేజీ స్వీట్ తీసుకోండి. అన్నయ్య స్వీట్ చేస్తాడు. స్వీట్ తో పాటు హాట్ అదేంటో హాట్ ఏం మాట్లాడుతున్నావే?
ఈ కొడుకేమన్నా కృష్ణనాథుడు డబుల్ సెంచరీ కొట్టాడా లేకపోతే భారత నుంచి పాకిస్తాన్ కొట్టాడా వాడు చేసిన రథం మనకి సంతోషిస్తున్నాను కోపడించుకోవాల్సింది పోయి ఎందుకు తప్పించుకోవాలని ఊళ్ళో వాళ్ళందరూ నా కొడుకు పట్టుకుని వీడే మగాడు అంటే ఆడు మగాడే నిరూపించినాడు తప్పే ఉంది. ఈ నోట్లో నోరు పెట్టాను చూడు నాకే బుద్ధి తప్ప మరి హ్యాపీగా ఈ విషయం తెలిసాక మమ్మల్ని నేరుగా ఇక్కడికే వచ్చావా ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఊళ్ళో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ పోయి అందరికి చెప్పేశారు. అంతేకాదు మీ కాదు మీ కాదు చూడాలని కూడా చెప్పేశారు. ఎంత పని చేశారు చూడాలని కూడా చెప్పండి తప్పునివ్వండి. నీకు అర్థమై కావట్లా ఇప్పుడు చూడమని దాని ముగ్గురు మన ఇంటి మీద దాడి చేస్తారే వస్తే కాదండి ఎందుకు భయపడతారు? దాని కూతురు ఎవరితోనూ లేచిపోతే తప్పు లేదా? నా కొడుకు దేనిలో లేకపోతే తప్ప. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి లేని భయం బాధ మీకు ఎందుకండి? మాట్లాడుతుంది చెప్తావు చెప్పు దరిద్ర పని చేశాడు ఎంపీ చెబుతాడు అయినా లేకపోవడానికి ఒక పరాయి ఆడదాన్ని పెళ్లి ఆడదాన్ని లేకపోతాడు ఎవడన్నా పెళ్లిగా అయినా లేకపోవడానికి జగ్గాబడి పెళ్ళని దొరికిందా నీకు లేచిపోయిన జగ్గారావు గారి పెళ్ళం. తమ్ముడు టైటిల్ ఎలా ఉంది? టైటిల్తో కథ రాస్తా. లేచిపోయిన జగ్గారావు గారి పెళ్ళం. కళ్ళు ముట్టుకున్నామంటే ఈ బాడీ ముగ్గురు ఏంటి సస్తా కానీ నువ్వు అర్థం లేదు బాగుంది కదా సరే ఓపెన్ చేద్దాం నువ్వు దిగంటే నేనే దిగాను కొట్టి కొట్టి వాడేపోతారు అంతగా అవసరమైతే 100 పడతాం భలే వారండి. లక్షలు నాపేసిన వాళ్ళు 100 కొట్టి పోతారా ఏంటి? ఉభయ రాష్ట్రాలు కనిపించే ఉత్తమ క్రైమ్ ప్రధానమంత్రి 100 పడతానంటే 100 నడుగానే 100 నంబరు డయల్ 100 పోలీసా? వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు పట్టుకుపోతారు ఏం చేయాలి నేను అది వెళ్ళి వెళ్ళి తలుపు తీసి ఆ వచ్చిన వాళ్ళకి రాజారావు వాళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తెలుసుకోవడానికి పైకి పోయాను శ్మశానం తీసుకెళ్ళాలని చెప్పండి. దరిద్రం పోతుంది. ఎందుకలా పడిపోతుంటారు? వచ్చింది ఎవరైనా నేను ట్యాకిల్ చేస్తా కానీ వచ్చిన పని అయింది కదా చెప్పావు నేను తొందరగా పోయి ఇంట్లో పావులు పెంచుతున్నాడు కాంతారావుకి నటించిన కాంతమ్మ అని యూట్యూబ్ లో పెట్టారు. ఎక్కడికి వెళ్ళకుండా ఏం పెట్టాలి ఇప్పుడు దాకా నీకు నాకు మాత్రమే తెలిసిన కాంతాల విషయం ఇప్పుడు పబ్లిక్ అయిపోతుంది. నేను తరచుగా వెళ్ళలేను, నేను చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతా నేను బాగుంటుంది కనిపించింది చచ్చిపోతా ఉందని చెప్పారు ఇంతకీ ఉన్నట్టే వెళ్ళే కాదు మనిషి పరిచయం అయినప్పటి నుంచి 30 ఏళ్ళ రాష్ట్రం పెట్టాలని తెలుసు కదా. అసలు వీడు నాకు పెట్టిన ఇబ్బందులకి అవమానాలకి ఎప్పుడో వీడిని చంపి నేను జైలుకు పోవాల్సి వచ్చేవాడు ఎట్లా నన్ను కంప్లైంట్ ఇచ్చి నన్ను జైలు పడిస్తాడు. జైలు పోయే వీడిని చంపిపోతా. మా తాత చచ్చిపోతే గవర్నమెంట్ ట్యాక్స్ పడిపోద్ది. ట్యాక్స్ ఏంటి గవర్నమెంట్ పడిపోద్ది. వడకలు పెడతావు
పోలీసులు ఎందుకు భయపడతారు జైల్లో దొంగలాట అర్థమైంది అవతల వాడు వచ్చింది గోడీల కోసం వాడేమో పప్పులో లేడు నిన్ను నన్ను తీసుకొని జైల్లో పెడతారు మనల్ని తీసుకుపోతారండి ఎందుకంటే సెంటిమెంట్ సెంటిమెంట్ మిమ్మల్ని నిజం తీసుకుని బొక్కలో వేస్తే బొక్కలో దక్కను గోవిందుగాడు బొక్కలో నుంచి బయటకు వస్తాడని పోలీసులు బొక్కలో ఐడియా ఒక ఎక్కడ రాకపోతే జైల్లో మరి కథలు ఎలా రాసుకోవాలి పెడతారు మనిషి మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చింది ఎవరమ్మా చూడమా దాని మూడా లేకపోతే జగ్గాలా వాడి వెళ్ళామా వాడు పెళ్ళాలి కదా మా అబ్బాయి నేర్పుకుపోయింది గోడ పని చేస్తాడు పని చేస్తా నేను అది లోపల రాకుండా నువ్వు తల్లి తెచ్చి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసావంటే నీకు పులిపాటి చేశాను భయపడినాక బయటండి వచ్చింది ఎవరో కాదు మన పుత్ర రక్తం గోవిందో గోవిందా తగ్గుతుంటే తగ్గిరే నిలిచావుగా మా పరువు ఇక నలుగురిలో తలెత్తుకోకుండా చేసావు కదా జరుగుతున్నా ఎవడైనా పెళ్లి నాడదాన్ని దిగుపోతాడా అంటే పెళ్లి కానీ అదే 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 తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంత తప్పనిసరి పరిస్థితి ఏముంది ఊళ్ళో వాళ్ళందరూ వీడిని పట్టుకొని నువ్వే మగాడివి అంటుంటే వాడు మగాడని నిరూపించుకోవడం కోసం చేశారు అమ్మనే నోర్మిస్తారు అదే నిజం విన్నావా అదే నిజంగా అంటే వాళ్ళు పశ్చాత్తాపం లేదు నీ ఏం తప్పులు ప్రశాంతంగా నిద్రపడిపోయినా అతను ఎవరంటే అతను ఉందంటే నలుగురు బాగా తెలిసి బయటకు వచ్చావు ఆ పాము బయటకు వచ్చి మమ్మల్ని అందరికి కాటేస్తే మేము ఏమైపోవాలా పలుకులు పెట్టాడు డేంజరస్ చాలా పని చేయాలి అంటే అతను నా కొడుకు అతను ఎవరు సైలెంట్ అది ఇచ్చిరాగా ధైర్యం జరిగిందా కట్టి పోయి అలాగే ఉంది ఏ శాస్త్ర అతనేమో కత్త అంటాడు ఇతనేమో పాము అంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు నేను చెప్తాను వాడేమో ఒక దొంగ కట్టి పట్టుకొని లోపలికి వచ్చి నేను కాసేపు ఇంట్లో పడుకుంటానని మమ్మల్ని బెదిరించాడు ఈ దళితుడు నువ్వు చేసిన ఘనమైన గురించి మనకి చెప్పడానికి వచ్చాడు నువ్వు తలుపు పడుతుంటే జగన్ పోలీసులు తీసుకొచ్చాడేమో పడిపోతున్నాడు తెలుసా జగ్గారావా వాడెవడు అదేంద్రా జగ్గారావు పెళ్ళాలిగా నువ్వు లేకపోయింది అలాగే చేశాడు ఎందుకంటే మగాళ్ళని నిరూపించుకోవడానికి అలా చేశాడు తప్పు కదా మొగాడు తెప్పించుకోవాలంటే చీటి నుంచి జైలు నుంచి పారిపోయిన సోమరాజు లాగా డాక్టర్ విదేశాల్లో పారిపోయిన నీరవ్ మోదీ లాగా విజయ్ మాల్యా లాగా ఆలోచించారు అంతేగాని అలాంటి వల్ల నేరు కాదు 10 మనుషులు బాగా అనిపించుకోదు ఎట్లాంటి చేస్తే నా కొడుకు దొంగనా కొడుకు అంటారు నీకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు ఒక అల్లూరు సీతారామరాజు లాగా ఓ అబ్దుల్ కలాం లాగా ఒక వాజ్పేయి లాగా బ్రహ్మచారిగా ఉండిపోయినా పర్వాలేదు కానీ ఇలా కాయవాడి పెళ్ళాన్ని ఇరకపోతుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కథా రచయితగా నాకెంత అవమానం ఆలోచించరా నేను ఎవరు వినాలి లేవ తీసుకోపోరా తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నేను ఎవరు వినాలి లేవ తీసుకోపోరా జస్ట్ కిడ్నాప్ చేశా చూడమని హాస్పిటల్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు ఏ లోపం లేదని వచ్చిన రిపోర్ట్ వాళ్ళ మొహాన్ని కొట్టే అంతే కాసేపు కంగారు పెట్టాడు బాబు ఏం తీసుకున్నా అంటే నేను ఎవరు మీకు చెప్పలేదు నేను మరి కత్తి పట్టుకుని లోపలికి వస్తున్నాను ఒక దొంగని హంతకుండాను పని పాట రాకుండా గాలి తిరుగుతాడు ఈసారి ఊరికి వచ్చేటప్పటికి మా తమ్ముడు ఆ చెల్లెలకి మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందని మా అమ్మ మీ దగ్గర బాగా డబ్బు ఉందని చెప్పాము అసలు మీ ఫ్యామిలీ ఏంటో మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు
దొంగలాగా రాకూడదు చూడమని కొడుకుగా రాజంగా రావచ్చుగా పోరాని కొట్టుగా రాయగా వస్తే నీ రామని మొత్తానికి భలే నటించావు ఒకవేళ సమాధానం చెప్తే కూడా బంధు అవుతాడు రా బంధు అవుతాడు పక్కన పెట్టండి అసలు వీడు మగాడు కాదు గుర్తించింది ఆ దగ్గర పిల్లని లేవది చూపని వాడు గుర్తించింది ఎవరంటే ఇంటి పెరుగుతుంది చెప్పరా ఎవరంటే చెప్పు పాటలు కాస్త తొందరగా చెప్పు ఈయన అసలే పెద్దలేదు ప్రెషర్ కాదే బ్లడ్ ప్రెషర్ నేను చెప్పింది అదేగా నో చెప్పరా ఎవరంటే మా అమ్మే ఇంకా చేసింది ఆ వంశం మీ దగ్గర ఇంకా డబ్బు ఉండొద్దని మీ అమ్మకి ఇంత డబ్బు పిచ్చా డబ్బు ఇచ్చే కానీ మనిషి చాలా మంచి దానికి ప్రమాదం కాదు ఇక మా స్థలం చివరి తెలుసు కదా తెలుసు నా చేత బైక్ కొనిచ్చి అదే బైక్ మీద వేరే ఆటో తిరుగుతాను పొరపాటు బావా ఆ బండి మీద తిరిగింది నేను మా పిల్లలు వేరే వాడు కాదు సరే ఎలాగైనా మా పిల్లలు నచ్చావు నీకు మా పిల్లలు నచ్చింది నాకు మీ ఫ్యామిలీ నచ్చింది కాబట్టి ఎలాగైనా మా అమ్మతో మాట్లాడి మీ పెళ్లి చేసే పూర్తి రాదు సంతోషంగా రాగానే ఇల్లు కట్టుకొని దడదలు నడిచినా చివరికి సుఖంగా చేసేసాం వెరీ హ్యాపీ అసలే గారు నేనే ఈ ప్లాస్టిక్ గది పట్టుకొని గదన రాజుంటే మీరు ఎక్కడికి ఉండిపోయారు ఏదో సరదాగా ఆర్టీతో వంకరగా మాట్లాడితే మాట పరుగు లేకుండా రాయగా నిలబడ్డారు నేనే మగాడండి ఆంటీని వంకర మాట్లాడుతున్నా మూసుకొని కూర్చున్నాడా నేను తలప దడ దడ కొడుతుంటే నీకు దడ పోలీసులు వచ్చారేమో నీకు దడ ఆ చూడమని వచ్చిందేమో నీకు దడ ఆ చక్కెర కూడా వచ్చారేమో నీకు దడ అంత దడ 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 అసలు ఈడే మగాడండి బాబు దొరికింది ఏదో నెక్స్ట్